ఇవాళ ఏం రాసుకొచ్చిండో ఈ దొంగ అన్నీ బట్టవాజి మాటలు రాసుకొస్తాడు. అబ్బూ ఇవాళ ఇటు రాసిండే మళ్ళీ ఇవాళ ఇటు రాసిండే. ఏం రాసుకొస్తాను, ఏం చేసుకొస్తాను, తెలియని పిల్లలను ఎంతని నీ మైకంలో ఎత్తాను. చింతపండు నీ చింతపండు పులుసుగా ఆరాలాగు. ఏంటిది బీసీ మీటింగ్ అంటేనే నిద్ర పట్టట్లే. బీసీలో చైతన్యం అంటే ఇట్లనే ఉండాలి. ఇది బీసీల మీటింగా మున్నూరు కాపుల మీటింగా? అది చెప్పు నువ్వు ముందు. బీసీల మీటింగ్లు పెడతానావా మున్నూరు కాపుల మీటింగ్లు పెడతానావా ఒకటి చెప్పు. ఒకటి నిద్ర పట్టట్లే అంటే నీకు నిద్ర పడతలేదా? జేబులు ఎప్పుడు నింపుకోవాలని ఎప్పుడెప్పుడు ఈ బీసీలను అందరినీ పిచ్చోళ్ళని చేసి ఎప్పుడెప్పుడు ఈ లాగులలో ఉన్న జేబులు పైసలు నింపుకొని ఎప్పుడు పరారు కావాలనేది నీకు నిద్ర పడతలేదా ఏంది? ఇంకోటి ఏంటిది, బీసీలో చైతన్యం అంటే ఇట్లుండాలి. ఏం చైతన్యం వచ్చింది చెప్పు, నాకు అర్థమైతే చింతపండు. ఒక పార్టీ లేకుండా అధికారం వస్తుందని ఎట్లా చెప్తాను నువ్వు? పార్టీ లేకపోయే, పార్టీకి గుర్తే లేకపోయే, తాడు బొంగరం లేకుండా బీసీలో చైతన్యం వచ్చిందంటే నిజంగా బీసీలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వు? నిజంగా బీసీలలో చైతన్యం వస్తే నువ్వు కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఉండపోదు. నేను మళ్ళొక డిమాండ్ చేస్తున్నా, ఇదే పటేల్ వర్గాన్ని బీసీల నుండి తీసి ఓసీలో కలపండి. పటేల్ వర్గాన్ని బీసీల నుండి తీసేసి ఓసీల్లో కలపండి. బీసీలకు సంపూర్ణమైన న్యాయం దొరుకుతుంది. అప్పుడు సంపూర్ణమైన ఫలాలు అందుతాయి. అది ముందు చేయండి, ఆ ఉద్యమం చేయండి. ముదిరాజులు, యాదవులు, గౌళ్ళు, పద్మశాలీలు ముందు ఈ ఉద్యమం చేయండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ మున్నూరు కాపులు అనేటోళ్ళు ఓసీలో ఉన్న మున్నూరు కాపులను తీసుకొచ్చి బీసీలో వేసిండు. దానివల్ల బీసీలో ఉన్న ముదిరాజులు, యాదవులు, ఈ గౌడ్లు, పద్మశాలీల వాటను ఈ మున్నూరు కాపులు పటేల్ వర్గము దీన్ని వినియోగించుకున్నది. కాబట్టి మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీల వాటాని ఈ పటేల్ వర్గం కొల్లగొడుతుందని ఈ ముదిరాజులు, యాదవులు, గౌన్లు, పద్మశాలీలు ఇంకా మిగతా 90-100 బీసీ కులాలు అర్థం చేసుకుంటే ఈ పటేల్ వర్గాన్ని తీసుకుపోయి ఓసీలు ఎత్తే మీకు సంపూర్ణమైన న్యాయం దొరుకుతుంది. లేకపోతే గొర్రెలకన్నిటికీ మేకలకన్నిటికీ తోడేళ్ళను కావాలి పెట్టినట్టు అవుతుంది. గొర్రెలకు మేకలకు తోడేళ్ళను పెదపుల్ని కావాలి పెట్టినట్టు అవుతుంది. దానికి ఆకలైనప్పుడు ఒక గొర్రెని తింటుంది. పెదపులు ఏం చేస్తుంది, కావాలన్నట్టు ఉంటుంది. ఆకలైనప్పుడు ఒక గొర్రెని తింటుంది, ఆకలైనప్పుడు ఒక మేకని తింటుంది, ఆకలైనప్పుడు ఒక లేడీని తింటుంది. గట్టనే ఇప్పుడు తీన్మార్ మల్లి అనే ఈ చింతపండు తనకు ఆకలైనప్పుడు బీసీ వాదం అంటాడు, తనకు ఆకలైనప్పుడు ఎస్సీ వాదం అంటాడు, తన రాజకీయ పదవులు కావాల్సినప్పుడు ఏదో ఒక వాదాన్ని ప్రజల మీద, ఈ కులాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ బీసీలు చైతన్యమైనలు అనేది నేను నమ్మను. ఎందుకంటే బీసీలు చైతన్యమైనలు అంటే ఒక పార్టీ ఉండాలి వాళ్ళకు. ఒక పార్టీ లేకుండా ఓడు బీజేపీలా, ఓడు కాంగ్రెస్లా, ఓడు బీఆర్ఎస్లో ఉండి మేము చైతన్యమైనామంటే వాళ్ళకి టికెట్ ఇచ్చిన రోజు ఈ బీసీ నినాదాన్ని అన్నట్టు పాడేసి మళ్ళీ ఉరికి మళ్ళీ రేవంత్ రెడ్డి కాళ్ళ పాదసేవో, మళ్ళీ లేకపోతే ఈ ఇటూరికి కిషన్ రెడ్డి పాదాలు ఉత్తడమో, అటు పోయి రాహుల్ గాంధీ పాదాలు ఉత్తడమో చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అంతే ఏందంటే రాజకీయ నిరుద్యోగులు. తీన్మార్ మళ్ళీ రాజకీయ నిరుద్యోగుడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు. ఈ రాజకీయ నిరుద్యోగులకు టికెట్లు ఎవడిస్తాడు? ఎవడియాడు. ఎందుకంటే వీళ్ళకంత క్యాలిబర్ లేదు. వీళ్ళకి టికెట్లు ఇచ్చినా గెలిచే సత్తా లేదని తెలుసు వాళ్ళకు. టికెట్లు ఇస్తే గెలిచేటోళ్ళని తీసుకొని పార్టీలలో ఉంచుకుంటారు. ఇప్పుడు తీన్మార్ మళ్ళీ గెలిచిండు, కాంగ్రెస్ గొడుగు కింద గెలిచిండు, కానీ మంత్రి పదవి కావాలంటే ఇవ్వలే. అందుకే ఇప్పుడు బీసీలో పెట్టిండు. నిజంగా ఈయనకి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే చింతపండుకు బయటికి వచ్చి ఒక బీసీ పార్టీ పెట్టి అప్పుడు బీసీలను చైతన్యం చేసి ఒక ఇద్దరిని ఎమ్మెల్యేలను గెలిపి నువ్వు పార్టీ పెట్టి తప్పకుండా షెబ్బాష్ చింతపండు అంటావు. నువ్వేం చేయాలి, మళ్ళా గెలిపించి ఇదే పటేల్ వర్గాన్ని ఓసీ వర్గంలో కలపాలి నువ్వు. అప్పుడు నువ్వు బీసీలకు న్యాయం చేసినట్టు. కాబట్టి చింతపండు నీకే నిద్ర పడతలేదు. ఎందుకంటే ఎవడు దేకుతలేడు నన్ను. ఇస్సా ఇజ్జత్ హుకుమతే మన నినాదం కావాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు కావాల్సిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీసీలకు ఇవ్వాలి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో 4 బీసీలకు అంటే మరి ఎస్సీలు 20% ఉన్న వాళ్ళు ఏం కావాలి చింతపండు? 5 ఉన్నాయి, 5 సగం అంటే ఎన్ని రావాలి చింతపండు? అంటే ఎస్టీలు ఎక్కడన్నా పోని, దళితులు ఎక్కడన్నా పోరి. బాగా అర్థం చేసుకోరు దళితులారా, మాదిగలు ముఖ్యంగా. ఈ చింతపండు పులుసు తీర్రి, మాదిగలు కావచ్చు, మన గిరిజన బిడ్డలు కావచ్చు. 5 ఖాళీలు ఉన్నాయి, 5 4 బీసీలకి ఇవ్వాలట. ఇది న్యాయం అంటారా? ఇది న్యాయం అంటారా? దీన్ని దోపిడి అన్నారా? ఇది నువ్వు తెలియకాలం ముచ్చట చెప్తానావురా? నా సొంటనైతే ఇప్పుడు ఏమన్నా నేను 5 ఉన్నాయి, 2 బీసీలకి ఇవ్వాలి, అలా ఒకటి ముదిరాజుకి ఇవ్వాలి, ఒకటి యాదవ్కి ఇవ్వాలి. ఎందుకంటే ముదిరాజులు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు బీసీలలో, యాదవులు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక గిరిజనులు ఉన్నారు, ఇక్కడ దళితులు ఉన్నారు. దళితులకు ఒకటి ఇవ్వాలి, గిరిజనులకు ఒకటి ఇవ్వాలి. ఆ ఇంకో ఒకటి మైనార్టీలకు ఇక్కడ ముస్లింలకు ఇవ్వాలంటున్నా. ఇది న్యాయమా? ఇప్పుడు ఈ దుర్మార్గుడు చింతపండు చెప్పేది న్యాయమా? 5 ఉంటే 4 బీసీలకే ఇవ్వాలంటాను. ఎట్లా న్యాయం అవుతుంది ఇది? ఏమంటాడు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలంటాడు. ఒక పని చేయాలి, నీకు దమ్ముంటే చింతపండు, నీ రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఒక్క ప్రకటన చెప్పి గప్పుడు తెస్తే నీ రాహుల్ గాంధీ కథ, నీ రాహుల్ గాంధీ స్టాండు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తా అంటే నీ రాహుల్ గాంధీ దుప్పటి కప్పుకొని పండుకున్నాడా? ఇక్కడనేమో రేవంత్ రెడ్డిని తిడతానో, అక్కడేమో రాహుల్ గాంధీ పాదసేవ చేస్తానో. ఇడియట్ ఫెలో, నీ డబుల్ గేమింగ్ నాకు తెలియదా? నీ డబుల్ గేమింగ్ని వెప్పి చెప్పడానికి నాలాంటోడు ఉన్నాడు. చలో నీ రాహుల్ గాంధీ నిజంగానే బీసీలకు 4 ఇవ్వమని చూద్దాం. ఏమన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేస్తా అంటే నీ రాహుల్ గాంధీ దుప్పటి కప్పుకొని పండుకున్నాడు. నీ రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, మమ్మల్ని గెలిపిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పుర్రి. ఒక్కసారి చట్టబద్ధత చేసినాక ఏ రిజర్వేషన్లు కూడా కొట్టివేయబడవు. ఇలాంటి తెలివిదక్క సన్యాసులు బీసీ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది చట్టబద్ధత అయిపోయింది, దాన్ని ఎవ్వడు కూడా పీకేయలేడు, ఎవ్వడు కూడా దాన్ని ముట్టుకోలేడు, టచ్ చేయలేడు. ఆ కోటాను తగ్గించమనండి, అవసరమైతే 10% ఇచ్చేది కదా 5% తీసుకురమ్మనండి. ఎందుకంటే ఓసీలలో కూడా కొంతమంది పేదోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కోటాను తగ్గించమని చెప్పి బీసీ కోటాను పెంచమని చెప్పండి, ఎస్సీ కోటాను పెంచమని చెప్పండి. అంతేగాని చేసిన దాన్ని తీసేయమంటే నువ్వు వాళ్ళనే వంటివి. అప్పుడు బీజేపీలనే వండి వాళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళ మోకాళ్ళ నీళ్ళు తాక్కుంటా బతికితివి దొంగ. మళ్ళీ ఇప్పుడేమో పొంకనాలు పొంకుతాను దొంగ. ఈ దొంగ మాటలన్నీ మానుకో దొంగ. చింతపండు నీ పులుసు మొత్తం కారాలు ఎక్కడికక్కడికి తొక్కితే నీ పులుసు మొత్తం ఎక్కడికక్కడికి కారడానికేనా తీయడానికేనా నేను ఉన్నది. నీ కులపొడే నీ భాగవతం అంతా బయట పెట్టే, నీ కులపొడే నీ భాగవతం అంతా బయట పెట్టే చింతపండు. నీ కులపొడే నీ భాగవతం అంతా బయట పెట్టి పడేసింది చింతపండు. నిజంగా నువ్వు ఏది ఇస్సా ఇజ్జత్ హుకుమతే అన్నాడు. నీకు నిజంగా ఇస్సా కోసం నువ్వు ఫైట్ చేస్తే, ఇజ్జత్ కోసం ఫైట్ చేస్తే రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి, రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నువ్వు ఇప్పుడే ఇజ్జత్ గాల్లోనూ అయితే బయటపడాలి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి, అదేవిధంగా రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నీకు ఇస్సా కోసం ఫైటింగ్ చేసే దమ్ముంటే, ఇజ్జత్ ఉన్నోనివైతే నువ్వు బయటపడాలి చింతపండు. అది లేదు కాబట్టే అందులోనే ఉంటూ మాట్లాడుతూ పొంకనాలు పొంకుతున్నావు. నీకు ఇంకా ఇజ్జత్ ఉంటే ఇదే రాహుల్ గాంధీని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నేను వ్యతిరేకమని ఒక ప్రకటన చేయమాను. తప్పకుండా అప్పుడు మా బీసీ సమాజం 100% కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది. ఈ దొంగ మాటలన్నీ మానుకో, ఈ లంగ మాటలన్నీ మానుకో, ఈ పొంకనాలు పొంకకు నువ్వు. ఇవి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఇవి.